శారదామాత వల్ల మంత్రదీక్ష తీసుకోవడానికి వచ్చాను. రామ్మ, త్వరగా నీకు మంత్రదీక్ష ఇచ్చిన తర్వాత నేను గంగా స్నానానికి పెడతాను. అమ్మ, మంత్రదీక్ష పూర్తయింది. ఈ పువ్వులను నా పాదాలకు సమర్పించు. అమ్మకి ఏం చెప్తూ పువ్వులు సమర్పించాలి? నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను అంటూ పువ్వులు సమర్పించు. భారతీ మాతాజీ పువ్వులు సమర్పించారు. ఇంతలో సోదరి నివేదిత గారు అక్కడికి వచ్చారు. ఎలా ఉన్నాయి చిట్టి తల్లి? ఇదిగో ఈ ఇద్దరి కథలు నేను నీకోసం తయారు చేశాను. ఎంత అద్భుతంగా ఉంది! ఎంత బాగా తయారు చేశారు! ఎంత సామాన్యమైన వస్తువు ఇచ్చాను చిట్టి తల్లికి. ఎంత సంతోషపడుతుందో, ఎంత విశ్వాసం! సాక్షాత్ దేవిలా ఉంది. నరేంద్రుడి పట్ల ఎంత భక్తి! ఈ దేశంలో నరేన్ జన్మించాడని తన దేశాన్ని వదిలి ఈ దేశాన్ని సేవ చేయడానికి వచ్చింది. ఎంత గురుభక్తి! అమ్మా, మేము దారిలోకి వెళ్తున్నాము, ఆశీర్వదించండి. అమ్మ ఆశీర్వదించారు. రాను, నీవు నీ తల్లిదండ్రులకు నమస్కరించు. వద్దు వద్దు ఆమె ఎందుకు మాకు నమస్కరించాలి? వీరు వయస్సులో పెద్ద, నమస్కరించనివ్వండి. బ్రాహ్మణ బాలికలు వేరొకరితో సాధారణంగా నమస్కరించరు. కానీ అమ్మ సునీల నివేదితుల సుగుణాలను గుర్తించి వారికి నమస్కరించమని రాఘవుకు చెప్పారు. ఒకసారి అమ్మ కాశీ క్షేత్రానికి వెళ్ళారు. అదే సమయంలో సునీల భారతీ మాతాజీ మొదలగు వారిని తీసుకొని కాశీకి వెళతారు. అమ్మ అక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రోజు చాలా ప్రశాంతంగా ఉంది. ఇందులో వరండాల నుంచి ఒక పాట వినిపిస్తుంది. ఎవరమ్మా పాట పాడుతుంది? వసారాలోకి వెళ్ళి చూద్దాం. చిన్న అమ్మాయి కళ్ళనీళ్లతో పాట పాడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా తల్లి? ఇక్కడ నేను పరితపిస్తున్నాను. ఇన్ని రోజులుగా ప్రేమతో వారుతో లాలించి పాలించు. లేకపోతే నువ్వు ప్రాణులకు తల్లివా? నిలబడి ఉన్న కేవలం ఒక శిల మాత్రమేనా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు నా తల్లి? పసికందుగా విలపిస్తున్నాను. కరుణా స్వరూపిణిగా దర్శనము ఇవ్వు. కరుణా స్వరూపిణిగా దర్శనము ఇవ్వు. ఎవరమ్మా నువ్వు? అనేక రోజుల కోరిక ఈ రోజు తీరింది. నా మనసులో పెళ్ళుడికి ఆనందాన్ని ఎలా వివరించగలను? ఎవరు నువ్వు? నేను భిక్షాటన చేసే అమ్మాయిని. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అన్నపూర్ణాదేవి వాకిలి వద్ద దశాశ్వమేధ ఘట్టం వద్ద ఉన్న విహారీ బాబా ఆలయం వద్ద కూర్చున్నాను. భిక్షతోనే జీవితం సాఫీగా జరుగుతుందా? తమ అనుగ్రహంతో అంతా సవ్యంగా జరుగుతుంది. ఏ లోటు లేకుండా రోజులు సాఫీగా సాగిపోతున్నాయి. అన్నపూర్ణమ్మ ఉండగా ఇక్కడ ఎవరు పస్తులు పడరు. ఎలా కాస్త భక్తి కలుగుతుంది అనేదే నా ఆరాటమంతా. అది తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి పుణ్యక్షేత్రంలో నీవు నివసిస్తున్నావు. ఇక్కడ అన్నపూర్ణ, విశ్వనాథుడు నిజంగా వచ్చి ఉన్నారు. వారి కృపా కటాక్షంతో నీకు అన్నీ సమకూరుతాయి. ఇంకొక పాట పాడమ్మా. సుఖంగా ఉంచుకో శిశువు అవస్థ తీయన చరణం మానవ
రోజు అందాన్ని వీడగా ఎప్పుడు చిన్నారిగా ఉండాలని అనుగ్రహించు. ఎప్పుడు చిన్నారిగా ఉండాలని అనుగ్రహించు. మిమ్మల్ని చూడాలని చాలా రోజులు పరితపించాను. మీరు ఇక్కడ ఉంటున్నారని చాలాసార్లు రావాలనుకున్నాను. కానీ ఎవరైనా అడ్డగిస్తారని భయంతో రాలేదు. ఎవ్వరు ఏమీ చెప్పరు. నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు. ఈమెకు ప్రసాదం ఇవ్వండి. మళ్ళీ రామా. ఈ చిన్నారిలో అద్భుతమైన భక్తి కానవస్తుంది. మరునాడు అమ్మ భక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ చిన్నారి బాబా మరలా వచ్చింది. అమ్మ, ఈ పండు నాకు భిక్షలో దొరికింది. మీకు ఇద్దామని తీసుకుని వచ్చాను. మీకు ఇవ్వడానికి సంకోచంగా ఉంది. సంకోచం ఎందుకమ్మా? మంచి పని చేశావు. ఏది ఆ పండు ఇలా ఇవ్వు. భిక్షాహారం ఎంతో పవిత్రమైనది. గురుదేవులు దానిని ఎంతగానో ఇష్టపడేవారు. ఆహా, ఎంత మంచి పండు! నేను ఇప్పుడే తింటాను. అమ్మా, నేను నీ పేద కుమార్తెను. నా మీద నీకు ఎంత ప్రేమ! ఈ పాట చాలా బాగుంది. ఏది ఒక పాట పాడు చూద్దాం. కృష్ణ నీను వరమిస్తాను, కళ్ళారా దర్శించుకుంటాను. కృష్ణ కాళ్ళు తిప్పలు ఆడితేను క్రీడను చూసి ఆనందిస్తాను. కృష్ణ నీ పాదాలకు చక్కని కొలుసులు కడతాను. కృష్ణ నువ్వు నృత్యం చేస్తున్నప్పుడు అది సంగీతంతో పాటు ధ్వనిస్తాయి. కృష్ణ కృష్ణ. ఈ పాట పాడితే విహారీ బాబా కృష్ణుడిలాగా నృత్యం చేయడం ప్రారంభిస్తారు. పసిబాలుడికి మానసిక స్థితి ఆయనది. పాట బాగుంది. ఆమెకు కొంచెం ప్రసాదం ఇవ్వండి అమ్మా. వెళ్ళొస్తానమ్మా. మళ్ళీ రా అమ్మాయి. ఎప్పుడు చూడాలనిపించినా వెంటనే వచ్చేయి. అమ్మాయి, గురుదేవులకు నైవేద్యం సమర్పించు. అమ్మా, నాకు నైవేద్య మసాలాలు ఏమీ తెలియదు. ఎలా నైవేద్యం పెట్టాలి? ఇదిగో చూడమ్మాయి. ముందు గురుదేవులను నీకు చెందినవారిగా భావించు. ఆ భావంతో వారిని రండి, కూర్చోండి, స్వీకరించండి, భోజనం చేయండి అని చెప్పు. వారు వచ్చినట్లు, కూర్చున్నట్లు, స్వీకరించినట్లు, ఆహారం తీసుకున్నట్లు భావించు. నీకు సొంతమైన వారితో మంత్రం తంత్రం కావాలా ఏంటి? క్రియలు, ఉపచారాలు అవన్నీ బంధువులకు చూపే విందు, ఉపచారాలు, మర్యాదలు లాంటివి. నీకే సొంతమైన ఒకరికి ఇలాంటి ఉపచారాలు, మర్యాదలు ఎందుకు? వారికి ఎలాంటి మానసిక స్థితిలో సమర్పిస్తావో ఆ మానసిక స్థితికి తగ్గట్లు ఆయన స్వీకరిస్తారు. ఇప్పుడు అమ్మ ఒక భక్తుడు ఈశానానంద మహారాజ్ స్మృతులు. ఈశానానంద మహారాజ్ స్వాతి గారు చదవబోతున్నారు. సుమారు అప్పుడు ఉదయం 10:30 అయి ఉంటుంది. ఒక భక్తుడు మాతృదేవి వచ్చి అడిగారు, అమ్మ, గురుదేవుల దర్శనం నాకు ఎందుకు లభించడం లేదు అని ప్రశ్నించారు. నిరంతరంగా ప్రార్థిస్తే క్రమేణా సమస్తం లభిస్తుంది. ఋషులు, మునులు యుగాల పర్యంతం తపస్సు చేసి కూడా పొందలేకపోయారు. మీ అందరికీ అనే లోపలే అంతర్దర్శనం కలగాలి. ఈ జన్మలో కాకుంటే వచ్చే జన్మలో, వచ్చే జన్మలో కాకుంటే ఆ తర్వాత జన్మలో లభిస్తుంది. భగవత్ సాక్షాత్కారం లభించడం అంత సులభమా? కానీ ఈసారి
గురుదేవుడు ఒక సుగమమైన మార్గం చూపించారు. అంతే. భక్తులు వెళ్ళిపోయిన తర్వాత మాధవదేవి ఇలా అంటున్నారు. భోగలాలసలో మునిగి ఉన్నారు డజన్ల లెక్కన పిల్లలు. ఇక్కడికి వచ్చి గురుదేవుల దర్శనం ఎందుకు లభించదు అని వాగుతూ ఉంటారు. గురుదేవుల దర్శనానికి పలువురు స్త్రీలు వచ్చేవారు. మా మనసు భగవంతునిపై ఎందుకు ఏకాగ్రం కావట్లేదు అని అడిగేవారు. అందుకు ఆయన, పరగటి వాసన ఇంకా పోలేదు, ముందు ఆ వాసన పోవాలి కదా, అంతలోనే ఎందుకు ఇంత తొందరగా, క్రమక్రమంగా అంతా సిద్ధిస్తుంది. ఈ జన్మలో కలుసుకున్నాం, మరు జన్మలో కూడా కలుసుకుంటాం, అప్పుడు సిద్ధిస్తుంది అని చెప్పేవారు. శరీరంలో ఉన్నంత వరకు దాకా ఒకరిని చూడడం సులభం. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడికి వస్తే నన్ను చూడవచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా గురుదేవులను చూడగలగడం మహత్భాగ్యం ఎంతమందికి ఉంది? విజయగోస్వామి ఢాకాలో చూశారు, దేహాన్ని కూడా స్పృశించి చూశారంట. అది విన్న గురుదేవులు, ఆత్మ ఇలా వెలుపలికి పోవడం మంచిది కాదు, బహుశా ఈ శరీరంలో ఎక్కువ రోజులు నిలవదేమో అన్నారు. అటువంటి అద్భుత దర్శనం ఎవరికి ప్రాప్తిస్తుంది? నరేంద్రునికి అలాంటి దర్శనాలు ప్రసాదించారు. శుకుడు, వ్యాసుడు, పరమేశ్వరుడు, మహా అయితే గండుజీవులు. బహుశా ఇంకొంచెం అర్థం చేసుకోగలరేమో. ఏది దర్శనం లభించినా పొందవచ్చు, కానీ స్థూల దృష్టితో ఆయనను దర్శించడానికి ఎంతో పుణ్యం ఉండాలి. అమ్మ ఎంతో ఉత్తేజపూర్వకంగా ఇలా మాట్లాడుతున్నారు. పావనమైన మనస్సు ఉండి ధ్యానధారణలు ఎందుకు సిద్ధించవు? దర్శనం ఎందుకు లభించదు? జపం చేయడానికి కూర్చుంటే చాలు, లోపల నుంచి మంత్రం దానంతట అదే పెళ్ళుడికి వస్తుంది. ప్రయత్నపూర్వకంగా కాదు, అప్రయత్నంగా బద్ధకం వదిలించుకొని క్రమం తప్పకుండా నియమిత వేళల్లో జపధ్యానాన్ని చేయాలి. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒకరోజు ఒంట్లో నలతగా ఉన్నందున కాస్త ఆలస్యంగా నిద్రలేచాను. చివరికి చూస్తే వేకువనే లేవడానికి మనసు సుముఖంగా లేదని తేలింది. ఆహా, బద్ధకానికి అలవాటు పడిపోయాను అని గ్రహించాను. ఆ తర్వాత బలవంతంగా వేకువనే లేవడానికి ప్రయత్నించాను. క్రమంగా పాత అలవాటు పొందగలిగాను. ఇటువంటి విషయాల్లో దృఢ సంకల్పం ఉండాలి సుమా. తపోసాధనలు అనుష్ఠించడం, తీర్థయాత్రలు చేయడం, డబ్బు సంపాదించడం, వీటినన్నింటినీ ప్రాయంలో ఉన్నప్పుడే చేయాలి. ప్రాయంలో ఉన్నప్పుడే కాలినడగన కాశీలోని, బృందావనంలోని అనేక స్థలాలు సందర్శించాను. కానీ ప్రస్తుతం కాస్త దూరం వెళ్ళడానికి కూడా పల్లకి అవసరం అవుతుంది. ఒకరిని ఆసరా తీసుకోవాల్సి వస్తుంది. వృద్ధాప్యంలో కఫం, జలుబు లాంటి వ్యాధులు ఒకవైపు పీడిస్తాయి. శరీరం కూడా అలసట చెందుతుంది, మనసు ఉత్సాహాన్ని కోల్పోతుంది. ఇటు స్థితిలో ఏదైనా సాధించగలమా? ఇదిగో ఈ యువకులు యువప్రాయంలోనే భగవంతునికై పరితపిస్తున్నారు. ఇదే సముచిత తరుణం నాయన. తపోసాధనలు ఏవైనా ఉంటే ఈ ప్రాయంలోనే అనుష్ఠించు. తర్వాత వీటిని చేయడం సాధ్యమా? కనుక ఇప్పుడే చేయబోయింది చేసేది. అమ్మ, ప్రస్తుతం మీ దీవెనలు పొందిన వారు తండ్రి, తర్వాత రానున్న వారి విషయం ఏంటి? ఏమంటావు? వారికి ఏమీ లభించదనా? భగవంతుడు ప్రతి చోట సదా సర్వవేళలా ఉండనే ఉన్నాడు. గురుదేవులు ఉన్నారు. ఆయన అనుగ్రహంతో అంతా సవ్యంగా జరుగుతుంది. పరాయి దేశాల వారికి ఏమీ లభించట్లేదా ఏమిటి? అమ్మ, భగవదారాధన పొందిన తర్వాతే కదా మనసులో వ్యాఖ్యత జన్మిస్తుంది. నేను మమ్మల్ని ప్రేమిస్తున్నారా? నేను ప్రేమించట్లేదా? నా కోసం కించిత్తు చేసేవారిని కూడా ప్రేమిస్తాను. నా కోసం నువ్వెంతో చేస్తున్నావు. ఇంట్లో దీన్ని తాకిన నువ్వు జ్ఞాపకానికి వస్తావు. నేను అందంగా ప్రేమిస్తున్నాను. ఇక్కడ ఉన్న అందరినీ ప్రేమిస్తున్నాను. దూరంలో ఉన్న వారి గురించి ప్రభు అనుగ్రహించి వారిని చూసుకోండి, వారిని సదా జ్ఞాపకం ఉంచుకోలేను అని సదా గురుదేవులను ప్రార్థిస్తాను. చివరి రోజుల్లో మాధవి ఆరోగ్యం క్షీణించి కూర్చోలేకపోయినా కూడా పడుకుని ఎక్కువసేపు జపం చేసేవారు. జైరాబాటిలో ఉన్నప్పుడు ఏదో ఒక కారణంగా ఒకసారి ఆమె రాత్రి 1 గంటకు లేవవలసి వచ్చింది. పిలవగానే ఆమె నుంచి జవాబు వచ్చింది. అమ్మ, మీరు నిద్ర
చేస్తావు నాయన? నా బిడ్డలు ఆతురతతో వచ్చి మన దీక్ష తీసుకుంటారు, కానీ శ్రద్ధతో ఎందుకు జపం చేస్తారు? శ్రద్ధగా అనడం దేనికి అని ఇప్పుడు అది జపమే చేయడం లేదు అనవచ్చు. వారి బాధ్యతను తీసుకున్న నేను వారిని చూసుకోవాలి కదా, అందుకే జపం చేస్తున్నాను. గురుదేవులను ప్రభు వారిలో ఆధ్యాత్మిక చైతన్యం జాగృతి చేయండి, వారికి ముక్తిని ప్రసాదించండి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు క్లేశాలు ఇందులోకి వాళ్ళు మళ్ళీ రాకుందురుగా అని ప్రార్థిస్తారు. ఇలా అంటూ మాతృదేవి లేచి మెల్లగా కూర్చున్నాడు. ఎంతో ఆదులతో మంత్రదీక్ష కూర్చుకుంటారు. ఎందుకు సాధన చేయరు? అదేమంత కష్టమైనదా? కాస్త అభ్యాసంతో సాధనను అనుష్ఠిస్తే ఎంత ఆనందం సొంతమవుతుంది. బృందావనంలో ఉన్నప్పుడు యోగి నేను ఎంతో ఆనందంగా జపం చేసేవాడు. జోమల పుట్టి ముఖం అంతా పెళ్ళులా అయిపోయేది, కానీ మాకు ఎదురే ఉండేది కాదు. అమ్మ రాష్ట్రగారి మహారాజ్ స్మృతులండి. రాష్ట్రగారి మహారాజ్ గారు మాటలు చదవబోతున్నారు. ఒకరోజు ఉదయం వంట దంచడంలో మాతృదేవి సహాయం చేస్తున్నారు. బహుశా అమ్మకి ఈ పని రోజు చేస్తారనుకుంటా. అమ్మా, మీరు ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు? నాయన, ఒక ఆదర్శప్రాయమైన జీవితం గడపడానికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ నేను చేశాను. అమ్మా, మనోభావము భక్తి పొందడం ఎలా? పొందుతావు. గురుదేవులు సరైన చేశావు. అంతా సిద్ధిస్తుంది. ఆయనను ప్రార్థించు. నాకు సాధ్యం కావడం లేదు, మీరే ఆయనతో చెప్పండి. భగవంతుడా, నీ నా బిడ్డ మనసును బాగు చేయి, పరిశుద్ధం చేయి అని చెబుతూనే ఉన్నా. అది ఉదయం వేళ మాతృదేవి పక్కన రాష్ట్రగారి మహారాజ్ కూర్చొని ఉన్నారు. వారిరువురు గురుదేవుల గురించి సంభాషించుకుంటున్నారు. అమ్మ, నిజంగానే గురుదేవుడు ఛాయాచిత్రంలో జీవించి ఉంటారా? అవును, ఖచ్చితంగా. అతని మీద ఒక్కటే. ఛాయాచిత్రంలో అతని మీదే కదా. అన్ని చిత్రాలలోనూ గురుదేవుడు జీవించి ఉన్నారా? అవును, నువ్వు నిరంతరం ప్రార్థించే కొద్దీ ఆయన ఆ ఛాయాచిత్రం ద్వారా వ్యక్తమవుతారు. ఆ ఛాయాచిత్రం ఉన్న చోట ఒక ఆలయంగా మారిపోతుంది. అదిగో అక్కడ ఒక వ్యక్తి గురుదేవులను పూజిస్తున్నారు అని అనుకుంటాం. ఆ చోట ఆయన జీవిస్తున్న ప్రదేశం అయిపోతుంది. ఇప్పుడు ఈ అన్ని చోట్లలోనూ ఆయన స్మృతుల కారణంగా అలా అనిపిస్తుందేమో. అలా కాదు, ఆయనను పూజించిన చోట ఆయన దృష్టిని సాధిస్తారు. అమ్మ, మీరు అర్పించే నైవేద్యాలు గురుదేవులు ఆరగిస్తున్నారా? అవును, ఆరగిస్తారు. కానీ అలాంటి గుర్తులేవి కనపడడం లేదే. గురుదేవుల కళ్ళ నుండి ఒక కమిటీ వెలువడి సమర్పించిన ఆహార పదార్థాలన్నింటినీ స్పృశించి ఆయన అమృత స్పర్శతో ఆ ఆహారం పరిపూర్ణమవుతుంది, తరిగిపోదు. ఆయనకు ఆహార ఆవశ్యకత ఉందా ఏమిటి? లేదు. ఆయన భక్తులు తృప్తి కోసం వస్తారు, ఆరగిస్తారు. ప్రసాదం ఆరగిస్తే మనసు పావనం అవుతుంది. నివేదించే ఆహారం తింటే మనసు మలినం అవుతుంది. గురుదేవులు నిజంగానే నైవేద్యం ఆరగిస్తారా? అవును, ఆయన నైవేద్యం ఆరగిస్తున్నారో లేదో అన్న విషయం నేను గమనించకుండా ఉంటానా ఏమిటి? గురుదేవులు వచ్చి కూర్చొని నైవేద్యం ఆరగిస్తారు. మీరు నిజంగానే చూసారా? అవును, కొందరు అర్పించిన నైవేద్యాన్ని ఆరగిస్తారు, కొందరు అర్పించిన వాటిపై దుర్గులను మాత్రం సాధిస్తారు. నీ సంగతి తీసుకో. అన్నింటినీ అన్ని వేళల్లో తినడానికి ఇష్టపడతావా? ఎవరిచ్చినా తింటావా? ఇది అంతే. మనోస్థితిని బట్టి భక్తి ప్రధానం. ఒకరోజు ఉద్యోగం గృహంలో అమ్మ పైన ఉన్నారు. గోడమ్మ కింద ఎవరితోనో వాదిస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది? అమ్మ, గోలప్ప ఎవరినో చివాట్లు పెడుతున్నారు. అంత బిగ్గరగా అరవడం మంచిది కాదు. ప్రతి దానిలోనూ సదా లోపాలను చూస్తూ ఉండడం కోరి ముఖాలను తెచ్చుకోవడమే అవుతుంది. నిజమే చెప్తున్నా అంటూ గోల సౌజన్యాన్ని కోల్పోతుంది. ఏం జరిగినా సౌజన్యాన్ని నేను వదులుకోలేదు. అప్రియమైన నిజాలను సైతం చెప్పరాదు
మించిన గుణం మరొకటి లేదు. చివరిగా ఇప్పుడు జయరాంబాటిలోని జగన్నాథ పూజా స్మృతులు మరియు నలిని యొక్క సందేహం తీర్చడము. ఈశానంద మహారాజా స్వాతి గారు నలినిగా రేష్మ గారు చదవబోతున్నారు. అది జగన్నాథ పూజా సమయం. జయరాంబాటిలో అమ్మ పూజ ఏర్పాట్లు చేశారు. పూజారంభం నాటికి ఈశానానంద మహారాజ్ కూడా అక్కడికి వెళ్ళారు. వంటవానికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల ఆయన్ని అమ్మ వచ్చి సహాయం చేయమని అడిగారు. అమ్మకి చాలా సహాయం చేశారు. అమ్మ అక్కడ భాండాగారంలో గూడు మీద కాళ్ళు వేలాడ వేసుకొని కూర్చొని ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే వస్తువు ఎక్కడ ఉంది, ఎంత తీసుకోవాలి, ఏంటి అన్న విషయాలు చెబుతున్నారు. ఈశానానంద మహారాజ్ చాలా సహాయం చేస్తున్నారు. పూజ జరిగేటప్పుడు ఇక్కడ కొంచెం ఆచార నియమాలు మరీ ఎక్కువ కాబట్టి ఈ ఊరు వారందరికీ ఆచార నియమాలన్నీ పాటించి చేయాలి నాయన. అంతా నిర్విఘ్నంగా పూజ ముగిసింది. ఆ రోజు సాయంత్రం ఆరాధన తరువాత సాధువులు భక్తులు అందరూ కలిసి నామ సంకీర్తన చేస్తారు. మాతృదేవిని దర్శిస్తామని కలగనబోదు. ఆమె నీకు నాకు మాత్రమే తల్ల, లోకానికంతా ఆమె కదా అమ్మ అనే పాటలు అందరూ మళ్ళీ మళ్ళీ పాడుతున్నారు. అమ్మ ఆ పాటను కన్నెలతో వింటున్నారు. ఈ రోజు రాత్రి సంకీర్తన చాలా బాగుంది. భక్తులలో కులభేదాలు ఏమిటి? అందరూ ఒకటే. అందరికీ సహపంక్తి భోజనాలు పెట్టాలని కోరిక. కానీ ఈ దౌర్భాగ్యమైన ఊళ్ళో కుల వ్యత్యాసాలు ఇంకా అంతరించలేదు. పోనీ అందరూ కలిసి కూర్చొని మన్మరాలు తినడానికి అభ్యంతరం లేదు. నువ్వు ఒక పని చేయి, రేపు ఉదయమే కామాత్మూరుకు వెళ్ళి 2 సేట్లు పెద్ద పెద్ద జిలేబీ పట్టుకొనిరా. మరునాడు ఉదయం జిలేబీ తీసుకురావడం జరిగింది. అమ్మ వాటిని గురుదేవులకు నివేదన చేసి ఒక పెద్ద పళ్ళెంలోని మరమరాలను పోసి వాటిపై జిలేబీలను అన్నిటినీ అమర్చి భక్తులకు పంపించాడు. అందరూ కూడా ఆనందంగా కూర్చొని తీసుకుని తింటూ ఉంటే పక్క గదిలో నిలబడి అమ్మ తిరిగించారు. తన బిడ్డలందరూ కలిసి ఎంతో సంతోషంగా తినడం చూసి అమ్మ చాలా ఆనందపడ్డారు. ఒకరోజు నలిని మరికొందరు వాదించుకుంటున్నారు. చివరికి వారు వాదన మాతృదేవి వద్దకు వచ్చింది. అత్తయ్య, ఎలాంటి అబద్ధం చెప్పాలి? అబద్ధమే తప్పు. ఇందులో మంచి అబద్ధము చెడు అబద్ధము ఉన్నాయా? ఏమిటి? అబద్ధమే అయినప్పటికీ ఒక వ్యక్తిని ధనవంతుడు అని పేర్కొంటే అతడు సంతోషిస్తాడు. ఓహో, నువ్వు ఎంత గొప్పదనవంతుడివి కదా అని ఎవరితో అయినా అంటే బహుశా ఆ వ్యక్తి వినయం ప్రదర్శిస్తాడు, లేకపోతే కసురుకుంటాడు. కానీ ఇదంతా బయట వరకే, లోపల ఎంతో సంతోషిస్తాడు. అవన్నీ సరే, ఏది మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను, ఖచ్చితంగా జవాబు చెప్తారో లేదో చూస్తాను. భగవంతుడిని ఏమి కావాలని ప్రార్థిస్తారు? అత్తయ్య, జ్ఞానం భక్తి లాంటిది. దేని వలన సంతోషంగా జీవించగలమో వాటి గురించి మాత్రమే ప్రార్థించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నిర్వాసన, అంటే కోరికలు వద్దు అని మనం ప్రార్థించాలి. కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణం. జనన మరణ చక్రాలలో చిక్కుపడి పదే పదే తిరగడానికి కారణం ఈ కోరికే. అంతేకాదు, ముక్తి పదానికి అడ్డంకిగా ఉండేది ఈ కోరికే. మొత్తం మీద నేను చెప్పాలనుకుంటుంది, శారదమ్మ ఎదుటి వారిని వడపాలను చూడకూడదనుకున్నారు. అపరిమితమైన